Hi friends, welcome to Telugu Cricket Chat. It's a one-sided victory for Punjab Kings. అన్ని డిపార్ట్మెంట్స్లోనూ పంజాబ్ టీం అయితే అద్భుతంగా పర్ఫామ్ చేసింది. ముఖ్యంగా ప్రభ్సిమ్రన్ సింగ్ అయితే పవర్ ప్లేలోనే మ్యాచ్ని అయితే వన్ సైడ్ చేసేసాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ మరియు నేహల్ వదేరా కూడా అద్భుతంగా పర్ఫామ్ చేసి మ్యాచ్ని చాలా సింపుల్గా వన్ సైడెడ్గా కంప్లీట్ చేశారు. నిజంగా ఎల్ఎస్జీ బౌలర్స్ అయితే ఏమాత్రం కూడా కాంపిటీషన్ అయితే ఇవ్వలేకపోయారు. మనకి ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఎల్ఎస్జీ బౌలింగ్ బాగుందనుకున్నాం, కానీ ఈ మ్యాచ్లో ఎల్ఎస్జీ బౌలింగ్ అయితే కంప్లీట్గా తేలిపోయింది పంజాబ్ బ్యాటర్స్ ముందు. కాబట్టి ఇట్స్ ఏ క్లియర్ కట్ డామినేటింగ్ విక్టరీ ఫర్ పంజాబ్ కింగ్స్. హ్యాట్స్ ఆఫ్ టు ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ కో. అసలు ఈరోజు మ్యాచ్లో కంప్లీట్గా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ముందుగా పంజాబ్ కింగ్స్ అయితే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. మన ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం, ఈ గ్రౌండ్లో జరిగిన ఆఖరి 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు చేసిన టీమే గెలిచిందని. దాన్ని బట్టే మనకి శ్రేయస్ అయ్యర్ అయితే టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన లక్నో టీంకి అయితే ఏమాత్రం కూడా మంచి స్టార్ట్ అయితే రాలేదు. మిచెల్ మార్ష్ అయితే ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయ్యాడు హర్షదీప్ సింగ్ బౌలింగ్లో. నిజంగా ఆ బాల్ అయితే కాస్త ఆగి వచ్చింది, తను ఫుల్ షాట్ కొడదాం అనుకున్నాడు, మళ్ళీ ఎందుకు ఆగిపోయాడు. ఇంకా డబుల్ మైంట్ ఆడాడు ఆ షాటు, దాంతో టాప్ ఎడ్జ్ తీసుకునింది. ఆ తర్వాత అక్కడ ఫస్ట్ సిప్లో మీరు ఎవరు కాదు నేనే పడతానన్నాడు మార్క్ హెన్సన్, సింపుల్ క్యాచ్ తీసుకున్నాడు, దాంతో మిచెల్ మార్ష్ అయితే అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత ఎయిడెన్ మార్కరమ్ కుదురుకున్నాడు గ్రీజ్లో అనుకున్న టైంకి మనకి లాకీ ఫర్గూసన్ వచ్చి మార్కరమ్ని అయితే అవుట్ చేశాడు. ఆ బాల్ అయితే ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని నేరుగా వికెట్స్ మీదకి అయితే వెళ్ళింది. దాంతో లక్నో టీం అయితే 32 పరుగులకే 2 వికెట్స్ అయితే కోల్పోయింది. ఇక ఆ తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ అయితే మరొకసారి డిసప్పాయింట్ చేశాడని చెప్పాలి. నిజంగా రిషబ్ పంత్ అయితే ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా ఫెయిల్ అయ్యాడు. తనేంటో మరి తన ప్రైస్ ట్యాగ్ ప్రెజరో లేకపోతే ఆ కెప్టెన్సీ ప్రెజరో అర్థం కావట్లేదు, కానీ రిషబ్ పంత్ అయితే ఎందుకో ఫెయిల్ అవుతూ వస్తున్నాడు కంప్లీట్గా. ఈ మ్యాచ్లో కూడా రిషబ్ పంత్ అయితే మనకి మ్యాక్స్వెల్ బౌలింగ్లో ఒక అన్ఆర్థడాక్స్ స్వీప్ షాట్ అయితే కొట్టబోయాడు. అది షార్ట్ ఫైన్ లెగ్లో నేరుగా చాహల్ చేతికి అయితే వెళ్ళింది. దాంతో 35కే 3 వికెట్లు కోల్పోయి లక్నో టీం అయితే చాలా డీప్ ట్రబుల్ అయితే పడింది. పవర్ ప్లేలో లక్నో టీం స్కోర్ కనుక చూసుకుంటే 6 ఓవర్స్లో 39 మాత్రమే, 3 వికెట్లు అయితే కోల్పోయింది. కాబట్టి పవర్ ప్లేలోనే లక్నో టీం అయితే మ్యాచ్ అయితే సగం చేజారిపోయిందని చెప్పాలి. ఇక ఆ తర్వాత నికోలస్ పూరన్ మరియు ఆయుష్ మధోని మధ్య అయితే ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. అయితే ఈ పార్ట్నర్షిప్ అయితే చాలా స్లోగా అయితే వచ్చింది. ఇక గ్రీజ్లో ఇద్దరు కుదురుకున్నారు. ఇక నికోలస్ పూరన్ అయితే అటాక్ చేస్తున్నాడు అనుకునే టైంకి అయితే నికోలస్ పూరన్ అయితే అవుట్ అయ్యాడు చాహల్ బౌలింగ్లో. ఆ చాహల్ అయితే తను వేసిన అంతకు ముందు ఓవర్లో నికోలస్ పూరన్ అయితే బాగా గట్టిగా అటాక్ చేశాడు. కానీ ఆ తర్వాత మాత్రం మనకి చాహల్ అయితే లెంత్ కాస్త వేరీ చేశాడు, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసాడు. దాన్ని ఒక భారీ షాట్ కొట్టబోయి లాంగ్ ఆఫ్లో మ్యాక్స్వెల్ చేతికి క్యాచ్ ఇచ్చి అయితే అవుట్ అయ్యాడు నికోలస్ పూరన్. ఎప్పుడైతే నికోలస్ పూరన్ అవుట్ అయ్యాడో ఇక అప్పుడే మనకి సగం ఆశలు అయితే పోయినాయి లక్నో టీం మీద. ఇక ఆ తర్వాత ఆయుష్ బదోని మరియు డేవిడ్ మిల్లర్ మధ్య ఒక చిన్న 30 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ఇది కూడా చాలా స్లోగా వచ్చింది. 26 బాల్స్లో కేవలం 30 రన్స్ మాత్రమే పార్ట్నర్షిప్ వచ్చింది. మనకి డేవిడ్ మిల్లర్ అయితే చాలా స్లోగా ఆడాడు ఇక్కడ కూడా, కానీ మళ్ళీ ఒక మార్క్ హ్యాన్సన్ వచ్చి ఒక అద్భుతమైన డెలివరీతో అవుట్ చేశాడు. తనైతే కవర్ డ్రైవ్ కొట్టబోయాడు, అది ఎడ్జ్ తీసుకొని నేరుగా కీపర్ చేతికి అయితే వెళ్ళింది. దాంతో 119 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి లక్నో టీం అయితే చాలా ట్రబుల్ అయితే పడింది. ఇక ఆ తర్వాత మాత్రం ఒక లాస్ట్ ఒక 17th ఓవర్ మరియు 18th ఓవర్లు అనుకుంటా, ముఖ్యంగా 18th ఓవర్లో మొమెంటం అయితే కాస్త లక్నో టీం వైపు షిఫ్ట్ అయిందేమో అనిపించింది. ఎందుకంటే మనకి హర్షదీప్ సింగ్ వేసిన ఓవర్లో 20 రన్స్ అయితే వచ్చాయి. మనకి అబ్దుల్ సమాద్ అయితే చాలా బాగా బ్యాటింగ్ చేశాడు ఆ ఓవర్లో. దాంతో కాస్త మొమెంటం ఏమన్నా లక్నో వైపు షిఫ్ట్ అవుతుందో అనుకున్నాం, కానీ ఆ తర్వాత మళ్ళీ 19th ఓవర్ 20th ఓవర్లో మాత్రం కంప్లీట్గా మళ్ళీ ఎల్ఎస్జీ బ్యాటర్స్ని అయితే సైలెంట్గా పెట్టారు. మనకి 19th ఓవర్లో మళ్ళీ మార్క్ హ్యాన్సన్ అయితే 8 రన్స్ మాత్రం ఇచ్చాడు. ఇక లాస్ట్ ఓవర్లో మనకి హర్షదీప్ సింగ్ అయితే 2 వికెట్స్ తీసి 7 రన్స్ మాత్రం ఇచ్చాడు. దాంతో ఎల్ఎస్జీ స్కోర్ అయితే 171 for 7 20 ఓవర్స్లో. మనం అనుకున్నాం ఇది అంత సింపుల్ టార్గెట్ ఏం కాదు, ఎందుకంటే ఇక్కడ బౌండరీస్ చాలా పెద్దగా ఉంటాయి, 6లు 4లు కొట్టడం చాలా కష్టం అనుకున్నాం. కానీ ఆ తర్వాత చేజింగ్ స్టార్ట్ చేసిన పంజాబ్ కింగ్స్ మాత్రం స్టార్టింగ్ నుంచే చాలా అగ్రెసివ్గా అయితే స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ప్రభ్సిమ్రన్ సింగ్ అయితే రెచ్చిపోయి ఆడాడని చెప్పాలి. కాకపోతే ఇంకొక ఓపెనర్ మనకి ప్రియాన్ షారి అయితే ఇనీషియల్గా తొందరగానే అవుట్ అయిపోయాడు, ఒక 8 రన్స్ చేసి. మనకి ప్రియాన్ షారి అవుట్ అయినప్పుడు దిగ్వేష్ సింగ్ అయితే కాస్త ఏదో టెక్స్ట్ బుక్ బౌలర్ సెలబ్రేషన్ ఏదో చేశాడు. ఇంతకుముందు వెస్టిండీస్లో ఉండేవాడు కదా ఒక టెక్స్ట్ బుక్ బౌలర్, అదే వికెట్ తీయంగా అనేది బుక్లో రాసుకున్నట్టు ఇలా చూపించాడు. దానికైతే క్రౌడ్ అయితే బాగా హర్ట్ అయినట్టున్నారు. ఆ తర్వాత అదే సెలబ్రేషన్ అయితే లాస్ట్లో చూపించారు.
ఎనీవే మనకి ప్రియాంశ్ ఆర్య అవుట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ మరియు ప్రభసింగ్రాన్ సింగ్ మధ్య అయితే చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. మనకి ఆల్మోస్ట్ 10 ఓవర్స్లోనే 110 పరుగులు అయితే పూర్తి చేసుకుంది పంజాబ్ కింగ్స్. అప్పటికే మనకి ఇంకా ఆల్మోస్ట్ గెలుపు అనేది దరిలోకి వచ్చేసింది. ఇక ఆ తర్వాత 110 పరుగుల స్కోర్ దగ్గర ప్రభసింగ్రాన్ సింగ్ అయితే ఒక భారీ షాట్ అయితే ట్రై చేసి అవుట్ అయ్యాడు మనకి దిగ్వేజ్ సింగ్ బౌలింగ్లో. నిజంగా ఆ క్యాచ్ అయితే మెచ్చుకోవాల్సిందే. మనకి ఆ క్యాచ్ ఆయుష్ బదోని అయితే బౌండరీ లైన్ దగ్గర పట్టి తనకి రవి బిష్నాయ్కి అయితే విసిరేసాడు. నిజంగా ఆ క్యాచ్ అయితే చాలా మంచి క్యాచ్ అని చెప్పొచ్చు ఈ మ్యాచ్లో. ఇంకా ఆ తర్వాత మనకి ప్రభసింగ్రాన్ సింగ్ అవుట్ అయిన తర్వాత నేహల్ వదేరా మరియు శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కలిసి చాలా ఫాస్ట్గా అయితే ఫినిష్ చేశారు. మా లాస్ట్లో నేహల్ వదేరా కూడా చాలా మంచి షాట్స్ అయితే కొట్టాడు. దాంతో పంజాబ్ కింగ్స్ అయితే కేవలం 16.2 ఓవర్స్లోనే టార్గెట్ని అయితే ఫినిష్ చేసింది. నిజంగా ఈ మ్యాచ్లో మనకి పంజాబ్ బ్యాటింగ్ అయితే ఎంత స్ట్రాంగ్గా ఉందో మరొకసారి అర్థమైంది. లాస్ట్ మ్యాచ్లో ప్రభసింగ్రాన్ సింగ్ అయితే ఫెయిల్ అయ్యాడు, కానీ ఈ మ్యాచ్లో మాత్రం చాలా బాగా ఆడాడు. తన ఇన్నింగ్స్లో చూసుకుంటే మొత్తం 34 బాల్స్లో 69 రన్స్ అయితే స్కోర్ చేశాడు. 9 4లు 3 6లు అయితే ఉన్నాయి. అంటే బౌండరీల రూపంలోనే ఆల్మోస్ట్ ఒక 54 రన్స్ అయితే స్కోర్ చేశాడు. కాబట్టి పంజాబ్ కింగ్స్ అయితే ఈ సీజన్ చాలా మంచి ఫామ్లో ఉంది. ఈ టీంతో ఆడడం నిజంగా ఏ టీంకైనా సవాలని చెప్పుకోవచ్చు. అండ్ అదర్ హ్యాండ్ లక్నో టీం అయితే ఏమాత్రం కూడా ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. వాళ్ళ బౌలింగ్లో కంప్లీట్గా ఫెయిల్ అయిందని చెప్పాలి. అలాగే పంజాబ్ కింగ్స్ బౌలింగ్లో అయితే హర్షదీప్ సింగ్ అయితే 4 ఓవర్లు వేసి 40 రన్స్ ఇచ్చినప్పటికీ కూడా 3 వికెట్స్ అయితే తీశాడు. అట్ ద సేమ్ టైం అందరూ బాగా బౌలింగ్ చేశారు పంజాబ్ కింగ్స్ బౌలింగ్లో. మనకి ఫెర్గూసన్ కానీ, మ్యాక్స్వెల్ కానీ, మార్కో యాన్సన్ కానీ, స్టాయినిస్ కానీ, యూజ్ చాహల్ కానీ అందరూ బాగా బౌలింగ్ చేశారు. కాబట్టి మనకి పంజాబ్ కింగ్స్ టీం అయితే ఇటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో అన్ని డిపార్ట్మెంట్స్లోనూ లక్నో టీంని అయితే ఓవర్ షాడో చేసిందని చెప్పాలి. మరి చూడాలి నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఆడబోయే మిగతా జట్లతో ఎలా పర్ఫామ్ చేస్తారో.